ఏ జిల్లాలో చూసినా శంకుబండలు పాతిచ్చుడు, రిబ్బెన్లు కత్తిరిచ్చుడు, పథకాలు ఎగిరవేట్టుడు, పబ్లిక్తోని ముచ్చట్లు చెప్పుడు. చిన్నగా లేదు పొర్రి సర్కారోళ్ళ రువ్వడి. తాపకో కాడ మీటింగ్లు పెట్టి వరాలు కురిపిస్తుర్రు సీఎం రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమంత్రి జిల్లాల టూర్లు మస్తు జోరుగా అవుతున్నాయి అన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ సార్ జగిత్యాల దిక్కుపోతే సీఎం రేవంత్ సారు గదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న భూపాలపల్లి దిక్కు పోయిండు. మరిగా ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. పాన్రి అసలే ఎర్రటి ఎండలతో వశం అయితలేదు. అందుకే ఇక మిట్ట మధ్యాహ్నం కాకుండా జర పొదుమీకంగా గాలి మోటార్ ఎక్కిండు సీఎం రేవంత్ సారు. తొలుత కాళేశ్వరంలో వెలిసిన ముక్తేశ్వరుణ్ణి కాళేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని పూజలు చేసిండు. సీఎం సార్ అంటే తత్తిమ మంత్రులు కూడా ఉన్నారు. ఇక అటెనక 200 కోట్లతోని కాళేశ్వరం గుడిని సకల సౌలతులతో తీర్చిదిద్దనికే శంకుబండబాతి ఇచ్చిండ్రు. ఇక ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. సీఎం సారు సెయి పార్టీ లీడర్లు అంతా కలిసి మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయిండ్రు. కట్ట మీద అటు కొసకేంచి ఇటు కొసదాకా బండి ఎక్కి తిరిగిండ్రు. అట్లనే మొత్తం కిందికి దిగిపోయి పిల్లర్లు ఎట్టెట్ట గుంగినాయి, వాటి ఆలత ఎట్లున్నది, ఏం కథ అనేది అన్ని తీర్ల చూసిండ్రు. రిపేర్లు చాలు చేస్తే పనులు ఎట్టెట్ట చేస్తారు ఏందనేది కూడా ఇంజనీర్లను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా కాటారం మండలం నస్తూరుపల్లి కాడ పెద్ద మీటింగు జోరుగా అయింది. 2వ విడత రైతు భరోసా పైసలు విడుదల చేసిండు రేవంత్ సారు. 2200 కోట్లకు ఎక్కువనే రైతుల ఖాతాలలో జమ చేసిండ్రు. జర వెనకనో ముంగట్నో పైసలు టింగు మాట్లాడట. ఇక అది అట్లుంటే నస్తూర్పల్లి మీటింగుల పాత సర్కారుల మీద సీఎం సార్ గజ్జగట్టి ఆడినట్టే చేసిండు అనుకో రాదుండ్రే. గట్టిగా అరుచుకున్నాడు. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. జగిత్యాల రాజకీయాల మీద కూడా గట్టిగానే మాట్లాడిండు ముఖ్యమంత్రి. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు. అది మా తప్ప, పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటవా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? గిట్ల పడరానోళ్ళ మీద సీఎం సారు సూటి పెట్టేసిండు బాణాలు. ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు. సై అంటే సై అన్నట్టే నడిచింది ముచ్చట. అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా బయటకు వచ్చిండు కాబట్టి ఇక రాజకీయం ఇంగింత రక్తి కట్టేటట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. మరి ఇక ఏమైతుందో చూసుకుంటూ పోవాలి.